వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. చికెన్ కర్రీ వండుకున్న విధానం చూద్దాం. ముందుగా చికెన్ని కొన్ని వాటర్లో కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ అంటించుకొని గంజు పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం లేదంటే లేదు. తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది వేడైనాక బగారాకు వేసుకోవాలి. బగారా పువ్వు వేసుకోవాలి. అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెను, అందులోకి అల్లం పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. అన్నిటికీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలాగా అది పక్కకు పెట్టేసి మళ్ళీ ఒకసారి ఆనియన్స్ని పచ్చిమిర్చిని మంచిగా ఉడికించుకోవాలి ఎరుపు రంగు వచ్చే వరకు. ఇలాగ అయ్యాక అందులోకి చికెన్ వేసుకోవాలి. మనం కలుపుకున్న చికెన్ తీసి గంజులోకి వేసుకోవాలి. వేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. తగినంత కారం వేసుకోవాలి. మనకి సూప్ కోసం ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మేము కొన్ని యాడ్ చేసుకున్నాం వాటర్. ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మీకు సూప్ కావాలంటే వాటర్ పోసుకోవాలి, లేదంటే లేదు. గరం మసాలా వేసుకోవాలి కొంచెం. మంచిగా కలిపి ఉడకబెట్టుకోవాలి. అయిపోయిందండి. సింపుల్ అండి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి చికెన్ కర్రీ. సింపుల్ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.